అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసిన బెయిల్ రద్దు పిటిషన్ని కొట్టేసింది కదా. దీని మీద మీ ఇనిషియల్ రియాక్షన్స్ ఏంటండి? అప్పుడంతా పోరాడిన వాళ్ళం, అందరూ పోరాడారు, మీరు రోడ్లెక్కారు, ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకెళ్లారు కదా, ఆయన ఎప్పుడు బయటకు వస్తారని. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్తో? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వికే గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కేసుల్లో ఉన్నటువంటి అనేక వాస్తవాల్ని ప్రజలకి తెలియజేసి కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ద్వారా, అంటే తప్పుడు కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం దగ్గర కానీ ఆ రోజున సిఐడి దగ్గర కానీ ఎక్కడా కాగితం మొక్క లేదు. వాళ్ళు బనాయించినటువంటి ఎఫ్ఐఆర్లని, ఆ చార్జ్ షీట్లని రుజువు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర కాగితం మొక్క లేదు. మేము కట్టలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి ఆ రోజున ప్రజలకు తెలియజేశాం, న్యాయస్థానాలకు కూడా తెలియజేశాం. న్యాయస్థానాల్లో కూడా అనేక సార్లు భంగపాటుకి గురైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఆ రోజున ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేక సార్లు మొట్టికాయలు ఎంచుకున్నారు, అనేక సార్లు తెల్లమొహాలు వేశారు న్యాయస్థానాల్లో. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చినా కూడా ఎక్కడా కూడా ఏది కూడా వాళ్ళు రుజువు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మరి న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ గ్రాంట్ చేయటం, ఆ తర్వాత బెయిల్ రద్దు కోరుతూ మళ్ళీ వీళ్ళు వెళ్ళినా కూడా మరి వాటిని కూడా పరిగణలోకి తీసుకోకపోవటం, పైపెచ్చు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం. మళ్ళీ ఈ రోజున అంటే ఇప్పుడే మనం గోసాల ప్రసాద్ గారు లాంటి ఒక గొప్ప జర్నలిస్ట్ గురించి మాట్లాడుకున్నాం, కొన్ని విలువలతో కూడినటువంటి జర్నలిజం చేసినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. కానీ అదే సందర్భంలో ఇవాళ ఒక అమ్ముడుపోయినటువంటి జర్నలిస్ట్ ఆయన మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయటం, అంటే ఇక్కడ వ్యత్యాసం చూడండి. ఇప్పుడు దాదాపు 20 నిమిషాల పాటు విలువలతో కూడినటువంటి ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ దురదృష్టం ఒక అమ్ముడుపోయినటువంటి జర్నలిస్ట్ గురించి కూడా ఇవాళ మా పేర్లు కూడా నాకు ప్రస్తావించడం నాకు చాలా చిరాకుగా కూడా ఉంది. అసలు వాళ్ళకి ఏం పని అండి? అంటే ఎవడు నోట్ల కట్ల పారేస్తే వాళ్ళ తరఫున పిటిషన్లు వేసేస్తారా? ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా ఒక జర్నలిస్ట్ అనే ముసుగులో ఒక దిక్కుమాలిన పత్రిక ఒకటి నడుపుతూ పిటిషన్లు వేసేస్తారండి. ఇవాళ ఒక జర్నలిస్ట్, నిజమైనటువంటి జర్నలిస్ట్ ఏం చేస్తాడో తెలుసా వికే గారు? నిజంగా ఆయన దగ్గర ఏదైనా తప్పును రుజువు చేసినటువంటి ఆధారాలు ఉంటే ముందు ప్రజల ముందు పెడతాడు సార్. చేతిలో ఒక పత్రిక ఉన్నప్పుడు ఎందుకు ప్రజల ముందు ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? పెట్టొచ్చుగా. కోర్టులో పిటిషన్ వేసే ముందు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి, నేను ఇవాళ ఒక పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అనేక వాస్తవాల్ని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేసినప్పుడు అదే పని ఇవాళ ఒక తప్పుడు పిటిషన్ వేసినటువంటి జర్నలిస్టు రాయటం, చదవటం వచ్చు కదా, ఆ పని ఎందుకు చేయలేకపోయాడానా? చేయొచ్చుగా. ముందు ఇదిగో నా దగ్గర ఇది ఉంది, దీని ద్వారా నేను చెప్తా ఉన్నా, ఇది తప్పు జరిగింది, అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది అని చెప్పొచ్చుగా. ఆ పని చేయకుండా తప్పుడు పిటిషన్లు నోట్ల కట్లకు అమ్ముడుపోయి తప్పుడు పిటిషన్లు వేస్తే కోర్టులు చూస్తూ కూర్చుంటాయా? ఇవాళ అందుకనే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి గట్టిగా మందలించి, ఏం పనా నీకు? హూ ఆర్ యూ? ఇవాళ కోర్టు క్వశ్చన్, హూ ఆర్ యూ? నువ్వు నీ దగ్గర ఏం విషయం ఉందని చెప్పి